ఒక స్త్రీ తన చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచాలనే ఆశతో ప్రతిరోజు ముఖానికి పెద్ద మొత్తంలో మూత్రాన్ని రాసుకోవడం మొదలెట్టింది. ఈ వింత అంతరహస్యాన్ని ఎలాగో కనిపెట్టింది. ఏ చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తుందని చెప్పింది. కానీ ఈ విచిత్రమైన ఆచారం వెనుక నిజమైన కారణం యానాకు తన పక్కింటి యాడమ్ పై మోహం పుట్టింది. యవ్వనమైన రూపంలో అతని దృష్టిని ఆకర్షించాలని ఆశించింది. ఒకరోజు యానాకు తన చర్మం నిజంగా తాజాగా యవ్వనంగా కనిపిస్తుందని అనిపించింది. ఉత్సాహంగా ఆమె జాగ్రత్తగా అలంకరించుకొని యాడమ్ తరచూ వెళ్లే సూపర్ మార్కెట్లో అతని కోసం ఎదురు చూసింది. యాడమ్ ఆమెను చూసినప్పుడు ఆప్యాయంగా పలకరించాడు. కానీ వెంటనే తన అద్భుతమైన స్నేహితురాలు హ్యానాను పరిచయం చేశాడు. యానా కంటే చాలా అందంగా ఉంది. యానా వెంటనే నిరాశ పడిపోయింది. యానా బాధ గమనించి ఒక కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ కార్డు ఇచ్చింది. అక్కడి వైద్యుడు ఆమెను అందంగా మారుస్తాడని చెప్పింది. మరుసటి రోజు యానా క్లినిక్ కి వెళ్ళింది. అక్కడి యవ్వనమైన డాక్టర్ తన వయసు 70 ఏళ్లు దాటిన శస్త్రచికిత్స వల్ల అందంగా ఉన్నానని చెప్పింది. అనేక మంది వృద్ధులు అందంగా మారిన ఫోటోలు చూపించి యానా ఒప్పుకుని శస్త్రచికిత్సకు సంతకం చేసింది. ఆ రాత్రి ఆమెకు ఆపరేషన్ గదికి తీసుకెళ్లారు. గంటల తర్వాత యానా నొప్పితో ఇంటికి వచ్చింది. ఆమె తల బ్యాండేజ్లతో కప్పబడింది. కొత్త ముఖం ఎలా ఉందో తెలియదు. కొన్ని రోజుల తర్వాత చెకప్ కోసం క్లినిక్ కి వెళ్ళింది. డాక్టర్ ఆమెకు ఒక ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించింది. అక్కడ అందరి ముందు కొత్త ముఖాన్ని చూపించాలని చెప్పింది. యానాను ఒక దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎవరి ముఖాలు బ్యాండేజ్లతో లేవు. యానాకి తాను విచిత్రంగా ఉన్నట్లు అనిపించింది. ఆ రాత్రి జనం ముందు డాక్టర్ ఆమె బ్యాండేజ్లు తీసేసింది. యానా అద్దంలో తన ముఖంని చూసి భయపడిపోయింది. ఆమె ముఖం పందిలాగా మార్చబడింది. చేతులు కూడా పంది గిట్టల్లా రూపొందించబడ్డాయి.